దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. విమానంలోని 181 మందిలో 179 మంది మృతి చెందారు. కేవలం ఇద్దరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. ఇద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదం పక్షుల దాడి కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఢీకొట్టడంతో ల్యాండింగ్ గేర్ చెడిపోయి విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో 181 మంది ప్రయాణికులతో 6 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరగడానికి ముందు విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ దాడితో విమానంలోని ల్యాండింగ్ గేర్ చెడిపోయి అది విమానాన్ని పర్యవేక్షించలేకపోయింది. తద్వారా ఈ ఘోర ప్రమాదం మరింత పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం అగ్నిమాపక శాఖ, పోలీసు, ఇతర అత్యవసర సేవల బృందాలను తక్షణమే ఘటనా స్థలానికి పంపించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు విమానం నుంచి 2 వ్యక్తులను అగ్నిమాపక అధికారులు రక్షించారు. రక్షించబడిన వారిలో ఒకరు ప్రయాణికుడు కాగా మరొకరు సిబ్బంది ఉన్నారు. (2005) స్థాపించబడిన ఈ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు సేవలను అందిస్తోంది. తక్కువ ధరకు సేవలను అందిస్తున్న ఈ దక్షిణ కొరియా క్యారియర్ జెజు ఎయిర్ కి ఇది మొదటి ఘోరమైన క్రాష్ అని చెబుతున్నారు. జెజు ఎయిర్ ఫ్లైట్ 2216 రన్వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి మువాన్ కు ప్రయాణిస్తున్న ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం భద్రంగా ల్యాండింగ్ చేసే ముందు ఎయిర్పోర్ట్ రన్వే పైకి చేరుకోగానే జారిపోతూ ఫెన్సింగ్ గోడల్ని ఢీకొట్టిందని మరికొంతమంది చెబుతున్నారు. మరోవైపు పక్షుల దాడి కారణంగా విమానాన్ని భద్రంగా ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యారని అంటున్నారు. అంతేకాదు విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదం జరిగిందని ఇంకొంతమంది చెబుతున్నారు. ఈ నివేదికల నేపథ్యంలో ప్రమాదం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మెక్ ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించారు. అన్ని సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. రాజధాని సియోల్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువాన్ విమానాశ్రయానికి చేరుకునేందుకు ఆయన స్వయంగా వస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత విమానాల భద్రతా ప్రమాణాలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారికంగా క్రాష్ కు కారణం ఏమిటన్నది పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధమైన ఘటనలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. విమానంలోని 181 మందిలో 179 మంది మృతి చెందారు. కేవలం ఇద్దరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. ఇద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదం పక్షుల దాడి కారణంగానే జరిగినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఢీకొట్టడంతో ల్యాండింగ్ గేర్ చెడిపోయి విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో 181 మంది ప్రయాణికులతో పాటు 6 సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరగడానికి ముందు విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ దాడితో విమానంలోని ల్యాండింగ్ గేర్ చెడిపోయి అది విమానాన్ని పర్యవేక్షించలేకపోయింది. తద్వారా ఈ ఘోర ప్రమాదం మరింత పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం అగ్నిమాపక శాఖ, పోలీసు, ఇతర అత్యవసర సేవల బృందాలను తక్షణమే ఘటనా స్థలానికి పంపించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు విమానం నుంచి 2 వ్యక్తులను అగ్నిమాపక అధికారులు రక్షించారు. రక్షించబడిన వారిలో ఒకరు ప్రయాణికుడు కాగా మరొకరు సిబ్బంది ఉన్నారు. (2005) స్థాపించబడిన ఈ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు సేవలను అందిస్తోంది. తక్కువ ధరకు సేవలను అందిస్తున్న ఈ దక్షిణ కొరియా క్యారియర్ జెజు ఎయిర్ కి ఇది మొదటి ఘోరమైన క్రాష్ అని చెబుతున్నారు. జెజు ఎయిర్ ఫ్లైట్ 2216 రన్వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్యాంకాక్ నుంచి మువాన్కు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం భద్రంగా ల్యాండింగ్ చేసే ముందు ఎయిర్పోర్ట్ రన్వే పైకి చేరుకోగానే జారిపోతూ ఫెన్సింగ్ గోడల్ని ఢీకొట్టిందని మరికొంతమంది చెబుతున్నారు. మరోవైపు పక్షుల దాడి కారణంగా విమానాన్ని భద్రంగా ల్యాండింగ్ చేయడం విఫలమయ్యారని అంటున్నారు. అంతేకాదు విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదం జరిగిందని ఇంకొంతమంది చెబుతున్నారు. ఈ నివేదికల నేపథ్యంలో ప్రమాదం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించారు. అన్ని సహాయక చర్యల్ని వేగంగా చేపట్టాలని ఆదేశించారు. రాజధాని సియోల్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువాన్ విమానాశ్రయానికి చేరుకునేందుకు ఆయన స్వయంగా వస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత విమానాల భద్రత ప్రమాణాలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారికంగా క్రాష్కు కారణం ఏమిటన్నది పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధమైన ఘటనలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.